పథకాలు అమలు చేస్తున్నా పేరు రావడం లేదని ప్రభుత్వ పెద్దలు మదన పడుతున్నారట. పేరు రాకపోగా బద్నాం అవుతున్నామని హైకమాండ్ వద్ద వాపోతున్నారట. విపక్షం నుంచి విమర్శలు అటుంచితే ప్రజల నుంచే పథకాల కేంద్రంగా వ్యతిరేకత వస్తూ ఉండడంతో ఎటూ పాలుపోని స్థితిలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ పరిస్థితిని ఆ సర్కార్ ఎలా చక్కదిద్దుకోవాలనుకుంటోంది? పథకాలు అమలు చేస్తున్నా ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తోంది? వాచ్ ఇట్. 6 గ్యారంటీలకు మాది అభయహస్తం అంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పాలనా పగ్గాలు చేతబట్టి ఏడాదిన్నర దాటింది. గడిచిన ఏడాదిన్నర కాలంలో గ్యారంటీల అమలుపై ఫోకస్ పెట్టి కొన్నింటిని లాంచ్ చేసింది. పథకాల ప్రారంభమైతే జరిగింది కానీ అమలు తీరును పట్టించుకోకపోవడంతో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళంతో ప్రభుత్వం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో పథకాల ప్రారంభాన్ని అటుంచి ఉన్న పథకాలను పక్కాగా అమలు చేయాలన్న యోచనకు ప్రభుత్వ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో రైతు రుణమాఫీ ఒకటి. రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు 20,000 కోట్లు ఖర్చు చేసినా అనుకున్న స్థాయిలో ప్రభుత్వానికి పేరు రాకపోగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదంటూ ఇటు విపక్షం నుంచి అటు రైతుల నుంచి ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. రైతు భరోసా విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రైతు భరోసాను ఎకరాకు 10 నుంచి 12,000కు పెంచినా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోగా బడ్జెట్ పెంచినా ఉపయోగం లేకుండా పోయింది. ఇటు ఇందిరమ్మ ఇళ్లపై కూడా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలా పలు పథకాల అమలులో లోపాలు ఉండడంతో ప్రభుత్వం నిధులు వెచ్చించినా ఉపయోగం లేకుండా పోతోందని ప్రభుత్వ పెద్దలు ఓ అంచనాకు వచ్చారట. దీంతో కొత్త పథకాలను లాంచ్ చేయడం ఆపేసి ఉన్న పథకాలను పక్కాగా అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే 3-4 నెలల్లో అన్ని పథకాలను స్ట్రీమ్ లైన్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందట. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పథకాలు చివరి లబ్ధిదారుని వరకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారని తెలుస్తోంది. ఆలస్యంగా అయినా ప్రభుత్వం పథకాల అమలు తీరుపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ పథకాల క్రెడిట్ను దక్కించుకుంటుందో లేక ఎప్పటిలాగే విమర్శలు ఎదుర్కొంటుందో చూడాలి.